హలో నమస్తే, నేను మీ లతా ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే విటమిన్ B12 లోపం ఉందని మనకి ఎలా తెలుస్తుంది. సో దానికి ఉండే లక్షణాలు ఏంటనేవి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో అసలు ఫస్ట్ విటమిన్ B12 మనకి మన శరీరానికి ఎంత ముఖ్యమో చూద్దాం. సో అది ఎలా పనిచేస్తుంది. సో విటమిన్ B12 మనకి బాడీలో DNA మరియు నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్లో ఉండే నరాలకి ఈ B12 అనేది చాలా అవసరం. అంటే B12 బాగా ఉంటేనే ఆ నర్వస్ సిస్టమ్ అంతా బాగా పనిచేయగలదు. దాంతోపాటు మనకి ఎర్ర రక్త కణాలు మన రక్తంలో పుట్టడానికి ఈ B12 అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది విటమిన్ B12 మన శరీరానికి ఎంత అవసరం అనేది. సో ఇప్పుడు అది లోపిస్తే వచ్చే లక్షణాలు ఏంటంటే మతిమరుపు ఉంటుంది, తర్వాత నోటిపోత ఉండటం, చలి ఎక్కువగా అనిపించటం. అంటే నార్మల్ పర్సన్తో పోలిస్తే వాళ్ళు చలికి బాగా ఎక్కువగా రియాక్ట్ అవ్వటం. అలాగనే దీంతోపాటు కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పటం. తర్వాత మలబద్ధకం, అంటే ప్రతిరోజు మోషన్ సరిగా అవ్వకపోవడం వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే దీంతోపాటు నాలిక కూడా బాగా మెత్తబడినట్టు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఇది కూడా B12 లోపం. దీంతోపాటు గుండు దడ కూడా వీళ్ళకి తెలుస్తుంది. సో అయితే ఈ విటమిన్ B12 లోపాన్ని ఎలా సరి చేసుకోవచ్చు? ఎలా అంటే మనం తినే ఆహారంలో చక్కగా ఎంత మనకి అన్నీ చక్కగా తినటం వల్ల ఈ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో అవి ఏ ఆహారంలో దొరుకుతుంది అంటే వెజిటేరియన్స్కి అయితే మనకి పాలు, తర్వాత అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అన్నిటిలో పాలు, పెరుగు, తర్వాత పన్నీర్లో దొరుకుతుంది, జున్నులో దొరుకుతుంది, ఈస్ట్ ఇలాంటి వాటిలో బాగా దొరుకుతుంది. దీంతోపాటు కొన్ని రకాలైన అంటే పులియబెట్టిన ఆహారాలు అంటే దోశ పిండి, తర్వాత ఇడ్లీ పిండి పులవటం వల్ల ఈ B12 అనేది ఇంకాస్త కొంచెం రెట్టింపు అవుతుంది అనమాట. దీంతో బాదం పాలు, తర్వాత సోయా పాలు, కొబ్బరి పాలలో కూడా ఈ B12 అనేది చక్కగా దొరుకుతుంది. ఇది వెజిటేరియన్స్కి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్కి అయితే వీళ్ళకి ఇంకా ఎక్కువగా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. సో వీళ్ళకి ఏంటంటే చికెన్లో మటన్ ఉంటుంది, బీఫ్ లివరు, తర్వాత టూనా ఫిష్, సాల్మన్ ఫిష్లు, తర్వాత మీట్, రెడ్ మీట్లో కూడా వీళ్ళకి బాగా దొరుకుతుంది. ఎగ్ ఎల్లో చాలా బాగా అందులో B12 ఎల్లోలో బాగా దొరుకుతుంది. సో ఇవన్నీ బాగా తీసుకోవటం వల్ల ఈ B12 అనేది డెఫిషియన్సీ అనేది రికవరీ అవుతుందన్నమాట. సో వాళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వచ్చు. సో ఇది పెద్ద సమస్య అయితే కాదు. సో చక్కగా ఎవరికైతే ఈ ఇబ్బంది ఉందో, ఈ ఫుడ్స్ ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళు తీసుకుంటే దీన్ని మనం సరి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.